ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా గర్విష్ఠుడవై అంటున్నాడు చూడండి. గర్విష్ఠుడవై నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. చూడండి, అర్థమైందా? నీవు దేవునికి కాక మానవుడవై ఉండియు దేవునికి కలిగిన అభిప్రాయం కలిగి ఉన్నావు. గర్వించాలన్నా, అహంకారంతో ఉండాలన్నా, దేంతో ఉండాలన్నా దేవుడికి మాత్రమే చెల్లుతుంది. ఎందుకంటే నిన్ను, నన్ను, ఈ లోకాన్ని, సమస్త విశ్వాన్ని అంతటిని సృష్టించిన వాడు దేవుడు అని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి. అంతే కదా? నమ్ముతున్నావా లేదా? నమ్ముతున్నారు కదా. అంత సృష్టి దేవుడే చేశాడని. చేసినప్పుడు దేవుని కంటే నువ్వు నేను గొప్ప వాళ్ళమా? కాదు అని మనకు తెలుసు. తెలిసినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ నాకంటే పాపాత్ములు, నీచమైన వాళ్ళు అనుకుంటే అర్థం ఏమిటి? నువ్వు దేవుడి పొజిషన్లోకి వెళ్ళిపోతున్నావు, నువ్వు దైవస్థానంలోకి వెళ్ళిపోతున్నావు. దైవస్థానంలోకి వెళ్ళిపోతే అప్పుడు మానవుడు అన్న సంగతి మర్చిపోతున్నావు. ఇలా మర్చిపోతున్నప్పుడు నేను దేవుడిని అని చెప్పుకుంటే గర్విష్ఠుడివే కదా. మరి గర్విష్ఠుడు అయిపోతున్నావు.